హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నీడిల్స్ అండ్ థ్రెడ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో లాస్ట్ టైం మనం వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2 3 వీడియోస్ చేసాం కదండి. దానికి సీక్వెన్స్ పార్ట్ 3 అండి. పార్ట్ 1లో మీకు బ్యాక్ నెక్ అనేది ఎలా వేయాలి చూపించాను, అండ్ పార్ట్ 2లో వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అనేది ఎలా వేసుకోవాలి చూపించాను. సో ఈరోజు వచ్చేసి మన వీడియోలో అయితే పార్ట్ 3 అండి. అంటే హ్యాండ్ అనేది ఎలా వేసుకోవాలి, హ్యాండ్ అనేది డిజైన్ సెలెక్ట్ చేసుకొని థ్రెడ్ అనేది ఎలా సెలెక్ట్ చేసి ట్రేసింగ్ అనేది ఎలా చేయాలి అన్నది ఈ రోజు వచ్చేసి మన వీడియోలో అయితే చూపిస్తానండి. సో ఎవరైతే కనుక ఫస్ట్ టైం ఈ పార్ట్ 3 చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోలో మీకు పార్ట్ 1, పార్ట్ 2 అంటే బ్లౌజ్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కూడా ఇచ్చానండి పార్ట్ 1, పార్ట్ 2గా. సో ఆ వీడియోస్ కూడా మీరు చూసినట్లయితే టోటల్ బ్లౌజ్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది. ఎలా వేసుకోవాలనేది మీకు డీటెయిల్స్ అయితే క్లారిటీ వస్తుందండి. సో ఎవరైతే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పార్ట్ ఉంది. హ్యాండ్ పార్ట్ నేను డ్రా చేసాను. ఇక్కడ వచ్చేసి మనకి స్క్రీన్లో నేను తీసుకున్న డిజైన్ ఇక్కడ ఉంది. సెకండ్ పేజ్ జూమ్ సింబల్. ఈ జూమ్ సింబల్ ప్రెస్ చేస్తే మన డిజైన్ ఇలా వచ్చేసింది కదా. దీంట్లో ఏంటంటే ఫస్ట్ స్కేల్ 100లో పెట్టుకోండి, ఎందుకంటే లాస్ట్ వర్క్ చేసాను కాబట్టి ఫస్ట్ 100 వేసుకోండి. ఇన్ కేస్ మీకు డిజైన్ చాలలేదు అంటే హైట్ విడ్త్ పెంచాలి అనుకుంటే అప్పుడు చేంజ్ చేయవచ్చు. ఇక్కడ థర్డ్ పేజ్లో కలర్ సెలెక్షన్ ఉంటుంది. సో మనం ఫోర్త్ పేజ్లోకి వెళ్ళిపోదాం, మనం ట్రేసింగ్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి ఇలా ఉంది. ఇది వచ్చేసి చూడండి స్ట్రైట్గా ఉంది, లేదు మనకి ఏంటంటే ఇలా అనేది రొటేట్ అవ్వాలి డిజైన్. సో ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్కి కింద పార్ట్, ఇది పైనకి. డిజైన్ మాత్రం ఫ్రేమ్లో ఇలా ఉంది, కానీ మనకి ఇలా కావాలి కదా. సో ఇక్కడ వచ్చేసి మనం చేంజ్ చేసుకుందాం. సెకండ్ పేజ్లో జూమ్ సింబల్, డిజైన్ ఆల్రెడీ ఇక్కడ క్యాన్సిలింగ్ చేసుకోండి. చేసుకున్నాక ఈ సెకండ్ పేజ్లో డిజైన్ చూడండి. ఆల్రెడీ డిజైన్ ఇవ్వడం అలా ఇచ్చారు. నేను లాస్ట్ టైం ఇలా ఉన్నప్పుడు వేసాను కాబట్టి అది చేంజ్ అయింది. ఆల్రెడీ మనకి డిజైన్ రావడం ఇలా వచ్చింది. ఇలా ఉన్నదాన్ని ఫోర్త్ పేజ్లోకి వెళ్ళి కన్ఫర్మ్ ఇఎంబి చేస్తే డిజైన్ ఓపెన్ అవుతుంది. చూడండి ప్లస్ సింబల్ వచ్చేసి మనకి మిడిల్లో ఇచ్చారు, అంటే బ్లౌజ్ డిజైన్కి మిడిల్ పార్ట్లో వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ట్రేసింగ్ అనేది చేస్తాం. ఇక్కడ జూమ్ సింబల్ని ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఇది వచ్చేసి మన ఫ్రేమ్ సైజు. దీనిలో మన హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. మిడిల్ నుంచి ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మిడిల్లో ప్లస్ సింబల్ ఉంది. నేను ఇప్పుడు మూవ్ చేస్తున్నాను చూడండి. క్లాత్కి నేను చెప్పాను కదా ముందు ఈ మిడిల్ లైన్ ఒకటి డ్రా చేసుకున్నామని. ఈ మిడిల్ లైన్ ఏంటంటే ఇప్పుడు మీకు ట్రేసింగ్కి మిడిల్ ఎలా డ్రా చేసుకుంటే హైట్ అనేది హ్యాండ్ లెంత్ దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ సేమ్ కరెక్ట్గా ఆ లైన్ పైన ఇలా రండి. ఇలా మూవ్ చేసుకున్నాక ఎగ్జాక్ట్గా మన బ్లౌజ్కి మిడిల్కి పెట్టాలండి. మనకి మన హ్యాండ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్ పార్ట్కి మిడిల్లో నేను ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్న ప్లేస్ ఇది ఇక్కడ సెట్ చేశాను నేను. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ సింబల్లోకి వెళ్తే మనకి ఫార్వర్డ్ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి స్టిచ్ రాదు, జస్ట్ ఏంటంటే ఓన్లీ ట్రేస్ అవుతుంది. డిజైన్ అనేది ఏ పార్ట్లో వస్తుంది అనేది చూపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ చూడండి, నేను బ్యాక్వర్డ్ ఇస్తున్నా. డిజైన్ అనేది ఈ లైన్ ఇలా వస్తుంది. లైన్ అయితే కరెక్ట్గా వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, ఇది అనేది మీకు ఎంత ప్లేస్ అనేది ఆక్యుపై చేస్తుంది అన్నది కూడా మనం అయితే ఇక్కడ క్లాత్ పైన ఎంత ప్లేస్ తీసుకుంటుంది అన్నది కూడా చూడొచ్చండి. ఇక్కడ ఈ జూమ్ సింబల్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ చూడండి ఈ నీడిల్ ఉంది కదా, ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, దీన్ని బట్టి ఈ లైన్ అంటే ట్రేస్ చేసి మీ క్లాత్ పైన ఎంత స్పేస్ అనేది వస్తుందో మీకు చూపిస్తుంది. నేను చూడండి ఇక్కడ లైన్ ట్రేస్ చేస్తున్నాను.
ఫస్ట్ ఇలా ట్రేస్ చేసేటప్పుడు ఇది ఉంది కదా, ఇది ఫ్రేమ్ అవుట్లో ఉందా లేదంటే లోపల ఉందో చూడండి. ఇప్పుడు ఇది మనకి ఫ్రేమ్ అవుట్లో లేదండి. అవుట్ అంటే ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా మూవ్ చేసినప్పుడు మీకు ఇట్లా ఫ్రేమ్ అనేది రెడ్ కలర్ అయింది కదా, అంటే మీకు డిజైన్ అనేది అవుట్ అయిపోయింది అని అర్థం. సో ఇలా ఉన్నప్పుడు ఇలా చేయకూడదండి, అది రాంగ్ కలర్ వస్తుంది. సో ఇలా వైట్గా ఉంది అంటే స్క్రీన్ మొత్తం ఫ్రేమ్ మీకు డిజైన్ ఆ ప్లేస్లో ఓకే అని ఒక గుర్తు. సో ఇక్కడ ఏంటంటే నేను లైన్ ట్రేస్ చేస్తున్నా చూడండి, అంటే డిజైన్ అనేది మన బ్లౌజ్ పైన అంత స్పేస్ అనేది తీసుకుంటుంది చూడవచ్చు. ఇప్పుడు ఏదైతే ఒక ఏరియాలో మనకి ప్లేస్ అవుతుందో మన డిజైన్ వచ్చేసి టోటల్గా ఏరియాలో మనకి ఆ లోపల ఉన్న ఏరియాలో మన డిజైన్ అయితే వర్క్ అవుతుందండి. ఇది వచ్చేసి లైన్ ట్రేసింగ్. సో బ్యాక్ ఇక్కడ వచ్చేసి కలర్ సెలెక్షన్. ఇక్కడ వచ్చేసి మనకి 6 నీడిల్స్ ఉన్నాయి చూడండి, 1 4 3 4 5 6. దీనిలో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇది వచ్చేసి మనకి ట్రేసింగ్ కోసం యూజ్ చేస్తున్నామండి. ఇక్కడ కలర్ లేదు కాబట్టి ఇక్కడ ఈ 4th వన్. సెకండ్ వచ్చేసి మనకి చూడండి ఈ లైన్స్ చూపిస్తున్నాయి. ఈ లైన్స్ వచ్చేసి నాకు జరీ పడాలి. జరీ వచ్చి మనకి 12th నెంబర్లో ఉంది. థర్డ్ వన్ వచ్చేసి ఈ కింద గ్రీన్ కలర్ పార్ట్ కదా, ఈ థర్డ్ వన్లో ఏంటంటే నేను గ్రీన్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. గ్రీన్ మనకి 4th ఉంది. అండ్ ఈ 4th వచ్చేసి లోపల ఉందండి గోల్డ్ కలర్. చూసారా పక్కన అయిపోయింది కాబట్టి అది మొత్తం ఒకటేలా అనిపించేస్తుంది. సో చూసారా ఇక్కడ వచ్చేసి నేను 4th గ్రీన్ ఉంది, ఇక్కడ 4th కూడా గ్రీన్ ఉంది. అంటే రెండు ఇలా పక్కన వచ్చేస్తే మీకు డిజైన్ అనేది వేరియేషన్ తెలియదు. సో నేను ఫస్ట్ గ్రీన్ కలర్ ఇచ్చాను కాబట్టి ఈ 4th నీడిల్కి వచ్చేసి మళ్ళీ నేను దీని లోపల ఈ ఎడ్జెస్ లోపల నేను జరీ వాడాలనుకుంటున్నా. ఆ జరీ వచ్చి మనకి 12th నెంబర్ నీడిల్లో ఉంది. సో చూసారు కదా ఇప్పుడు చేంజ్ అయింది, నేను అదే చెప్తున్నాను. సో మీరు ఏంటంటే కలర్ సెలెక్షన్ అనేది సైడ్ 2 కలర్స్ యూజ్ చేసే లెక్క అయితే సైడ్కి రాకుండా కొంచెం చూసి అయితే కలర్ సెలెక్షన్ చేసుకోండి. ఇప్పుడు ఈ 5th వన్ వచ్చి ఇప్పుడు మనకి స్కై బ్లూ కలర్ చూపిస్తుంది. ఇది ఏదైతే చూపిస్తుందో అది మనకి స్టిచ్ చేసే కలర్ కాదండి. అది జస్ట్ ఏంటంటే నీడిల్ మనం కలర్ సెలెక్షన్ కోసం నీడిల్స్కి వాళ్ళు ఇన్బిల్ట్గా మనకి ఇచ్చిన కలర్స్ అవి. ఇప్పుడు 5th నెంబర్ అంటే 5th అంటే మనం నీడిల్ అని గుర్తుపెట్టుకోవాలి. 5th నెంబర్ ఇక్కడ మనకు వచ్చేసి గ్రీన్ కలర్ స్టిచ్ చేయాలి. ఆ గ్రీన్ కలర్ అనేది మనకి 4th నెంబర్ నీడిల్లో ఉంది. సో 4th నీడిల్ ఇచ్చాను చూడండి, ఇక్కడ ఈ 4th మనకి గ్రీన్ కలర్ ఉంది. అక్కడ నీడిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం ఇచ్చిన థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో అవి బేస్ చేసుకుని అక్కడ కలర్ మార్చాలండి. అక్కడ ఈ నీడిల్స్ దగ్గర కలర్ మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవద్దు. ఇక్కడ 6 వచ్చేసి ఇది 6th నెంబర్ నీడిల్. ఇది వచ్చేసి ఏముంది మనకి పింక్ కలర్ ఉంది కదా, అంటే ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ పడాలండి. నేను మళ్ళీ జరీ వాడుతున్నాను ఇక్కడ. సో ఇది వచ్చేసి 12th నెంబర్ ఇస్తున్నాను చూడండి. ఇదిగోండి మనం తీసుకున్న 2 కలర్స్ ఏవైతే ఉంటాయో గ్రీన్ గోల్డ్ అవి మనకి డిజైన్ అయితే ఇలా వస్తుంది. సో క్లాత్ మీద కూడా అలాగే వస్తుంది. సో చూసారు కదండి, ఫైనల్గా మన హ్యాండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మన ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే బ్యాక్ ఫ్రంట్ నెక్ కూడా ఎలా వేసాం అన్నది నేను చూపించాను కదా. ఈరోజు వచ్చేసి అయితే మీకు కంప్లీట్గా హ్యాండ్ కూడా చూపించానండి. మీరు కనుక ఫస్ట్ టైం హ్యాండ్ వీడియోని కనుక చూసినట్లయితే మీకు ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్తే నేను పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ కూడా ఉంటాయండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్. సో వాటిని కూడా మీరు తప్పకుండా చూడండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.